ఈ ప్యాంక్రియాస్ చేసే పని ఏంటి? అసలు ఈ ప్యాంక్రియాస్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఈ ప్యాంక్రియాస్ అనేది ముఖ్యంగా మనము ఫుడ్ తిన్నాక మన బ్లడ్లో రిలీజ్ అయ్యే గ్లూకోజ్ని కరెక్ట్ చేసి దాన్ని బర్న్ చేసి ఎనర్జీగా తెప్పించి ప్రతి సెల్కి గ్లూకోజ్ని అందించేదానికి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసేదానికి ప్యాంక్రియాస్ ఉపయోగపడుతుంది. ఆ ప్యాంక్రియాస్కి మనం ఎంత లోడ్ ఇస్తామంటే మనము మన శరీరంలో 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. మనకు కావాల్సింది 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ కావాలి. మనము 4 ఇడ్లీలు, ఒక స్వీటు, ఒక టీ, ఇంకేదన్నా అన్నీ తింటే ఒక్కసారిగా 80 నుంచి 100 గ్రాముల గ్లూకోజ్ బ్లడ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ కార్బోహైడ్రేటు, అది కూడా రిఫైన్డ్ అన్నమాట. చక్కెర అన్నా, రైస్, పాలిష్డ్ రైస్ అన్నా, రైస్తో చేసిన ఇడ్లీ అయినా, దోశ అయినా, ఇవన్నీ ఎక్స్ట్రా గ్లూకోజ్ బ్లడ్లోకి వచ్చేస్తాయి. నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఎవరన్నా పేషెంట్ ఉంటే ఇడ్లీ తెచ్చిపెట్టండి అమ్మా, అతనికి ఇడ్లీ తెచ్చిపెట్టండి అంటారు. ఆ ఇడ్లీ త్వరగా అరిగి మన బ్లడ్లో తొందరగా కలిసిపోవడం వల్ల గ్లూకోజ్ అనేది ఎక్కువ అవుతుంది, ఇంకా షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా. మరి పేషెంట్లకు ఎక్కువ ఇడ్లీ పెట్టమని ఎందుకు చెప్తుంటారు? ఇడ్లీ అనేది మరీ డైజెస్టివ్ సిస్టమ్ కూడా వీక్ అయిపోయి డైజెషన్ చేసుకునే దాని కూడా శక్తి లేని వాళ్ళకి కార్బోహైడ్రేట్ రిచ్గా ఉండే ఇడ్లీ పెడితే అరిగి ఎనర్జీ వస్తుంది. కానీ ఏ స్పెసిఫిక్ కండిషన్స్లో ఇడ్లీ పెట్టాలా అనేది దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అంటే మనకి ఆహారాన్ని ఫస్ట్ తిన్నప్పుడు పొట్టలేకపోయినప్పుడు మిక్సీలో మొత్తం అంతా కలబెట్టి చేసేదానికి కావాల్సిన శక్తి అంతా ఎక్కువ పొట్టకి బ్రెయిన్ కూడా తగ్గించుకొని బ్లడ్ని పొట్టకిస్తుంది, పంప్ చేస్తుంది. అందుకని మనం భోంచేస్తానే డల్గా ఉంటాం, అట్లా మొత్తం అయిపోతాం. ఎందుకంటే బ్రెయిన్ మామూలుగా బ్లడ్ తగ్గించుకోదు, దానికి కావాల్సిన 8 లీటర్ల బ్లడ్ పెట్టుకొని మిగిలిందే ఇస్తుంది. కానీ ఫుడ్ పడినప్పుడు మాత్రము దాన్ని కూడా తగ్గించుకొని ఇనిషియల్ డైజెషన్కి ఎక్కువ పెడతారు. సో ఆ ఇనిషియల్ డైజెషన్ ఏముండాలా? ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండే రాగులో, సద్దలో, జొన్నలో, కొర్రలో, సామలో, ఆరికలో, ఊదర్లో, ఇంకా గిఫో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ట్రైబల్స్ డిఫరెంట్ ఫుడ్లు తిని ఆ ఫుడ్ తిన్నాక 8 to 10 hours అప్ టు 16 hours ఆకలి కాకుండా ఉండేది కరెక్ట్ ఫుడ్. ఏ జంతువైనా చూడండి, పరిగెత్తి వేటాడుతుంది, బాగా తినేస్తుంది, మళ్ళీ సైలెంట్గా ఉంటుంది 2 days 3 days, మళ్ళీ ఆకలి అయినాకనే మళ్ళీ మొదలవుతుంది. అది మనకు పొద్దున్న లేస్తానే కాఫీ టీ తాగుతాం, 8 గంటలకు మళ్ళీ 4 ఇడ్లీలు 3 ఇడ్లీలు, ఇడ్లీ, దోశ, వడ, గిడ ఏమేమో తింటాం, మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ ఇంటి ఆఫీస్కి వస్తానే మళ్ళీ కాఫీ తాగుతాం, మళ్ళీ సీరియస్గా మీటింగ్ జరుగుతూ ఉంటుంది, తలుపు తెరిస్తే మళ్ళీ అటు చూస్తాం ఎవరిని ఏమైనా తెస్తే తిందామా అని. అంటే ఎప్పుడు ఫుడ్ మీదనే ఉందే. మీరు రైట్ ఫుడ్ తిని కొర్రలు, సాములు, ఆరికలు, జొన్నలు, సద్దలు, రాగులు తినేది మీరు అలవాటు చేసుకుంటే ఒకసారి నిండుగా తినేస్తే పొద్దున్నే మళ్ళీ సాయంత్రం వరకు ఆకలి ఉండదు. అందుకనే విలేజెస్లో అన్నింటిలో పొద్దున్నే తినేసి మేము పొద్దున్నే తినేస్తాం, మళ్ళీ సాయంత్రం తిని మళ్ళీ మధ్యలో ఏం తినము. అంటే తినే అవసరం లేదు.